మీ పిల్లలు పరిగెత్తితే ఆయాసపడుతున్నారా? స్కూల్ బ్యాగ్ మోసినా కూడా ఆయాసపడుతున్నారా? మెట్లెక్కలేక మారాన్ చేస్తున్నారా? స్కూలు మెట్లెక్కలేక వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారా? తర్వాత స్కూల్లో ఏ ఆట ఆడినా కూడా తొందరగా అలసిపోతున్నారా? సైకిల్ దొక్కినా, ఆట ఆడినా, మెట్లెక్కినా, పరిగెత్తినా, ఏ ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా వాళ్లకు విపరీతంగా ఆయాసం రావటం, కాసేపు కూర్చొని దగ్గటం, దగ్గి కొంతమందికి వాంతి అయ్యేంత పని అవుతుంది. సో అలాంటి పిల్లలకు అన్ఐడెంటిఫైడ్ అలర్జీ ఆస్మా ఉండొచ్చు. ఇలాంటి పిల్లల్లో ఎవరైతే శారీరకంగా ఏ పని చేసినా కూడా తొందరగా అలసిపోతున్నారో, ఏ బరువు పని చేసినా తొందరగా అలసిపోతున్నారో, ఏ వాతావరణం మారినా కూడా తొందరగా వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారో, ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకు ఎవరో ఒకళ్ళకి ఈ లక్షణాలు ఉన్నాయా లేదా గమనించండి. ఉన్నట్లయితే వాళ్ళకు చీటికి మాటికి ఈ ప్రాబ్లం వస్తున్నట్లయితే వాళ్ళని ఎంత తొందరగా అలర్జీ ఆస్మా డాక్టర్కు చూపిస్తే అంత మంచిది. అప్పుడు వాళ్లకు సరి అయినటువంటి పరీక్షలు చేసి దేనివల్ల అలర్జీ వస్తుంది, ఆస్తమా ఏ దశలో ఉందో తెలుసుకొని తాళానికి తగ్గ తాళం చెవిలాగా మనం మెడిసిన్స్ కనుక వాడినట్లయితే పిల్లలు ఎంత ఆటలైనా ఆడగలుగుతారు, ఎంతసేపైనా సైకిల్ దొక్కుతారు, ఏ పనైనా చేయగలుగుతారు.